హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు నిమ్మకాయ కారం ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. ఇది బ్యాచిలర్స్లో కానీ ఉమెన్స్కి కానీ చాలా యూజ్ అవుతుంది. ఈ విధంగా పెట్టుకుంటే 1 మంత్లో నిల్వ ఉంటుంది. ఫస్ట్ 2 లేదా 3 నిమ్మకాయలు తీసుకొని కట్ చేసుకొని దాంట్లో ఉన్న సీడ్స్ అన్ని సపరేట్ చేసేసుకోవాలి. ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లోకి నిమ్మకాయ రసం అంతా పిండేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్నాక ఒక పెద్ద బౌల్ తీసుకొని అది నిమ్మకాయ జ్యూస్ అనేది వేసేసుకోండి. 3 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ పసుపు, ఆవాలు మెంతుల పొడి 2 కలిపి 1 స్పూన్ వేసేసుకోండి. ఈ విధంగా వేసాక మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టేసుకోవడానికి స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టేసుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లి వేసేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం చల్లారాక దీంట్లోకి వేసేసుకొని కలిపేసుకోండి. ఇది 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది పచ్చడి అనేది. ఇది చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లోకి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.